వచ్చేనా చిక్కుముళ్ళలో చిక్కినప్పుడే చిన్ని గుండెలో చలనం వచ్చేనా అమ్మ మాలిని నైట్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా ఏం ఆర్డర్ చేయాలి చెప్పు విషం ఆర్డర్ చేయి బాబాయ్ మాలిని అవే మాటలమ్మా ఏమైందమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావు కొన్ని జీవితాలంతే ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు దుఃఖం ఎప్పుడు వస్తుందో తెలీదు మాలిని ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా లేదంటే మొన్న నీ మీద కత్తితో దాడి చేసిన వాడు ఏమైనా అన్నాడా చెప్పమ్మా ఇప్పుడే పోలీసులకు కాల్ చేసి వాడిని జైల్లో పెట్టిస్తా చెప్పమ్మా చెప్పు కత్తి గాయం కంటికి కనపడుతుంది బాబాయ్ కానీ కంటికి కనబడకుండా గాయం చేసే వాళ్ళు వేరే ఉన్నారు పేరు చెప్పకుండా కోపడుతుందంటే కార్తీక్తో గొడవ జరిగి ఉంటుందా రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళను ఎందుకు ఏమైందని ఆరాలు తీయకు ఎందుకమ్మా ఏమైంది ఇప్పుడే కదా ఎంక్వైరీ చేయొద్దని చెప్పాను ఏం జరిగిందా అని టెన్షన్గా ఉందమ్మా నేను జాబ్ రిజైన్ చేశాను చాలా రిజిగ్నేషన్ చేసేంతగా ఏం జరిగిందమ్మా వీణతో గాని కార్తీక్తో గాని గొడవైందా బాబాయ్ ఇంతకు మించి నన్నేమైనా అడిగితే నా మీద ఒట్టే అదేంటమ్మా అంత మాట అన్నావు బిడ్డ బాధపడుతుంటే ఏ తండ్రైనా ఎలా చూస్తూ ఊరుకుంటాడు బాధ తెలుసుకొని ధైర్యం చెప్పి కష్టం పోయేలా చేయాలనుకుంటాడు బిడ్డ కన్నీళ్లు తుడవాలనుకుంటాడు కదమ్మా నువ్వు ఏమనుకున్నా సరే నేను ఇలాగే మాట్లాడతాను నా వల్ల మీకు ఇబ్బంది లేదంటే ఇంట్లో ఉంటాను లేదంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను చెప్పండి వెళ్ళమంటారా ఉండమంటారా వద్దమ్మా నువ్వెక్కడికి వెళ్ళొద్దు నేను ఇంకేం అడగను నన్ను పడగొట్టానని విర్రవీగకు లోక్నాథ్ తొడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసిపడి మళ్లీ విజయం సాధిస్తాను నీ అహంకారాన్ని అణచివేసి నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను వీణా పిలవకుండా వచ్చావేంటి రావాల్సిన అవసరం వచ్చింది అనిపించింది ఆఫీస్లో అందరూ పొగిడారు కదా అది సరిపోక నాతో కూడా కాంప్లిమెంట్స్ తీసుకోవాలని వచ్చావా లేదు ఆడిటర్ గారు వచ్చి సేల్స్ రిపోర్ట్ చెప్పినప్పటి నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అని నీకు చెప్పలేదు కదా వీణా నీ బాధ నాకు సంతోషం కలిగిస్తుందని ఎప్పటికీ అనుకోకు నేను నీకు డే 1 నుంచే చెప్పాను మనిద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే నేను ఎక్కువ కాదు నువ్వు తక్కువ కాదు మనం ఈ ఇంటి కోడళ్ళం ఖ్యాతిని కీర్తిని పెంచాలే గాని పాడు చేయకూడదు వేదా నీ నీతులు వినడానికి నేను సిద్ధంగా లేను నీ నిర్ణయాల్ని నా మీద రుద్దాలని చూడకు నేనేంటో నేనెందుకు ఇంట్లో అడుగు పెట్టానో నాకు మాత్రమే తెలుసు నీది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వీణా ఆవేశంలోనూ సంతోషంలోనూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్తారు అలాంటి నిర్ణయాల వల్ల అనర్థాలే తప్ప ఒరిగేదేమీ ఉండదు జీవితమే కోల్పోయిందని నాకు మంచి జరగాలని నేను బాగుండాలని ఎలా కోరుకుంటున్నావు
వీణ వ్యాపారంలో వెనుకబడిపోయానని దిగులు పడుతూ ఉంటుంది. వెళ్ళి ఓదారుస్తాను. నేను ఓడిపోయానన్న సానుభూతి చూపించి నేనెంత బాధపడుతున్నానో చూసి పైశాచిక ఆనందం పొందాలని వచ్చావు. చూడు, బాగా ఎంజాయ్ చేయి. లైఫ్లో మళ్ళీ వీణ ఓడిపోయే ఛాన్స్ రాబోదు. కాబట్టి ఇప్పుడే నా ఫేస్లో ఉన్న ఎమోషన్స్ని బాగా చూసుకో. తప్పుగా మాట్లాడుతున్న వీణ, నేను బిజినెస్లో విన్ అయ్యానని రెచ్చిపోవట్లేదు. బిజినెస్ అనేది మనకి ఫస్ట్ ప్రయారిటీ కాదు. మొదటగా మనం ఏంటి కోడళ్ళం, ఆ తర్వాతే బిజినెస్. ఆ కోణంలో ఆలోచించి ఫ్యామిలీ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి గాని గొడవలకి కాదు. సారీ వేద, నాకు బిజినెస్ ప్రయారిటీనే ఫస్ట్. కోడలైన పొజిషన్ దాని తర్వాతే. అది తప్పని తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ లెక్కలని నీలాంటి చేతకాని వాళ్ళకి, రూల్స్ బ్రేక్ చేసే నాలాంటి వాళ్ళకి కాదు. ఐ డోంట్ కేర్. వీణా, ఏంటా మాటలు వీణా? ఎందుకు వేదని ఏవేవో అంటున్నావు? కోడల్ స్థానం అంటే లెక్క లేదన్నట్టు మాట్లాడుతున్నావు. తప్పు కదా? మరేం చేయమంటారు అత్తయ్య? నేను ఓడిపోయానని అందరూ కాకుల్లా చేరి గుచ్చి గుచ్చి తోట్లు పొడిచేలా మాట్లాడుతున్నారు. వీణ కోపంలో చెప్తుంది కానీ నేను ఓటమికి కుంగిపోకూడదని, ఓటమిని పర్సనల్గా తీసుకోకూడదని చెప్తున్నాను అత్తయ్య. స్టాప్ ఇట్ వేద. మొదటి నుంచి నేనంటే అందరికీ ద్వేషం. నన్ను అనగదొక్కాలని కంకణం కట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, అదే పని చేస్తున్నారు. వేద, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా ఆశయం గొప్పది. అది నెరవేర్చుకునే తీరుతాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను అనుకున్నది సాధించే తీరుతాను. నువ్వు ఒక్కటి మాత్రమే గెలిచావు. ఇకపై నేను గెలుస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉంటారు. అండర్స్టాండ్? కొంతమంది మారతారనుకోవడం నాది బుద్ధి తక్కువ. వేద, అసలేం జరిగిందమ్మా? వీణా, ప్లీజ్ అత్తయ్య, నన్ను ప్రశాంతంగా వదిలేయండి. ఇన్ని రోజులు వీళ్ల మధ్య ఎంత గొడవ జరుగుతున్నా నాకెందుకు తెలియలేదు? అంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారా?
నాన్న, సమూహంలో ఉన్న ఒంటరి దానిలో ఉన్నాను. నా చుట్టూ శత్రువులే ఉన్నారు. అయినా సరే భయపడను, వెనుకడుగు వేయను. నా ప్రాణం పోయినా సరే లక్ష్యం చేరుతీరుతాను నాన్న. అది నాకు భార్యలా కాదు, ల్యాండ్ మైన్లా కనిపిస్తుంది. దాని మీద ఎప్పుడు చెయ్యేస్తానో తెలీదు, అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలీదు. రిషి, ఏంట్రా అంత టెన్షన్గా ఉన్నావు? నాదో సాడ్ స్టోరీ డాడ్. రాత్రి అయితే చాలు హర్రర్ టెర్రర్ మొదలవుతుంది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకుంటే ఒంట్లో వణుకు పుడుతుంది. వణుక? దేనికిరా? ఆ పార్వతి అమ్మ నీ బాధను అర్థం చేసుకోగలనురా. ఆ పార్వతమ్మ వీణను ట్యూన్ చేసిందా, లేదంటే వీణే పార్వతమ్మని ట్యూన్ చేసిందో, తన చేత ఇలా చెప్పించిందో తెలియదు డాడ్. కానీ మొత్తానికి వీణ నాకు టెండర్ పెట్టింది. భయపడకు రిషి, వీణ నీ భార్య. తనతో పాటు రూమ్లో పడుకోవడానికి నువ్వు భయపడతావేంట్రా? ఏంటి డాడ్ మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? వీణ పడుకునే బెడ్ మీద నేను పడుకోవడమా, అది దాని పక్కన? నో, నెవర్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు వీణ బిజినెస్లో అడ్డు తొలగాలన్నా, నీ చెప్పు చేతల్లో ఉండాలన్నా ఒకటే మార్గం రా. వాట్ డాడ్? నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎవరు ముందు వారసునిస్తారో, ముందుగా ఎవరు వారసునిస్తారో వాళ్ళకే కంపెనీ పేరు రాసిస్తానని చెప్పాను కదా. అవును. ఇప్పుడు అదే ఆఫర్ని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడాలి. ఇప్పుడు వీణ పార్వతిని అడ్డు పెట్టుకును, లేక పార్వతికి వచ్చిన ఆలోచనతోనూ నువ్వు వీణ ఒకే గదిలో పడుకునేలా ప్లాన్ చేసింది. సో వీణని ఇరికించాలంటే ఆ పార్వతిని అడ్డం పెట్టుకుని వారసు డ్రామా ఆడాలి. రేయ్, పార్వతి వస్తుంది, ఇప్పుడు డ్రామా మొదలు పెడదాం. పార్వతి, ఏంటండి? నీతో కొంచెం మాట్లాడాలి. వీణ ఎందుకు ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది? అవునండి, తను బిజినెస్లో ఓడిపోయినన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అలా బాధపడడం కరెక్ట్ కాదు కదా పార్వతి. బిజినెస్ అన్న తర్వాత గెలిపోవటంలో సహజమే కదా. ఆ మాత్రం దానికి కుమిలిపోతే ఎలా? నాకు తెలిసి వీణ ఇదే బాధలో చాలా రోజులుంటుందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయమేస్తుంది పార్వతి. దేని గురించండి? ఆఫీస్ టెన్షన్లో పడి వీణ రిషి గురించి కూడా పట్టించుకోవట్లేదు. నువ్వే మొన్న చనువు తీసుకుని వాళ్ళిద్దరిని ఒకే గదిలో పడుకునేలా చేసావు. ఒకే గదిలోకి అయితే పంపావు, కానీ వాళ్ళు కాపురం చేయాలి కదా. అటు భర్తతో సఖ్యతగా ఉండకుండా ఇటు బిజినెస్లోనూ లాస్ అయినని బాధపడుతూ పాపం వీణ మెకానికల్గా మారిపోతుంది. అవునండి, అదే వేద చూడు, శ్రీతో హాయిగా ఉంటుంది కాబట్టే హ్యాపీగా బిజినెస్లో పార్టిసిపేట్ చేయగలుగుతుంది, గెలిచింది. కానీ వీణకి ఈ టెన్షన్స్తోనే తన బ్రెయిన్ పనిచేయట్లేదు. వీళ్ళిద్దరూ హాయిగా ఉంటే ఆలోచనలు కూడా హాయిగా వస్తాయి.
ఒకరికొకరన్నట్టు కలిసి పనిచేస్తారు. కానీ ఇప్పుడు వీణ ఒంటరిగా అయిపోతుంది. వాళ్ళిద్దరినీ ఎలా కలపాలండి? నేనొక మాట చెప్పాను, గుర్తుందా నీకు? ఈ ఇంటికి ముందుగా ఎవరు వారసునిస్తారో వాళ్ళకి కంపెనీ రాసిస్తా, అధికారాన్ని మొత్తం కట్టబెడతా అన్న విషయం గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి. ఆ విషయం చెప్పావనుకో, ఎలాగో వేణికి పట్టుదల ఎక్కువ కాబట్టి దానికోసమైనా రిషితో సఖ్యతగా ఉండొచ్చు. కరెక్ట్ అండి, మంచి విషయం గుర్తు చేశారు. ముందు ఎవరు వారసునిచ్చినా మనకు సంతోషమే కదా. ఇద్దరు మన కోడళ్లే, ఇద్దరు మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళు. అలాగే చెప్తానండి. డాడ్, యూర్ అమేజింగ్ డాడ్. ఎలాంటి ఐడియాలు వస్తున్నాయి మీకు? వండర్ఫుల్. అసలు ఎవరిని ఎలా డీల్ చేయాలో మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. వీణా, రిషి, వేదాశ్రీ, త్వరగా భోజనానికి రండి. ఏంటమ్మా స్పెషల్? గుత్తి వంకాయ కూర రిషి. వావ్, అయితే గట్టిగా ఓ పట్టు పట్టాల్సిందే. అమ్మా తొందరగా వడ్డించమ్మా. రిషి ఆగాగు. వేదాశ్రీలు కూడా వచ్చాక ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది. అది చెప్పాక వడ్డిస్తాను. ఏంటి పార్వతి ఏదో బాంబు పేల్చబోతున్నట్టుంది? రండి బాబు. అమ్మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు, త్వరగా మ్యాటర్ ఏంటో చెప్పేసి. పార్వతి చెప్పు, చెప్పడానికి ఏమైనా రాహుగడియలు వచ్చినాయా? అబ్బాయి అదేం లేదండి. వేద, వీణ, రిషి, శ్రీ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయం ఇంటి పెద్దగా ఆయన అనుమతితో, సరస్వతక్క అనుమతితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బా తొందరగా చెప్పు పార్వతి. గూడ్స్ బండిలా అంత స్లోగా చెప్తావెందుకు? కోడళ్ళిద్దరూ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ర్యాంకులు, రేటింగులు అంటూ ఆ గొడవల్లో పడిపోతున్నారు. మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారు. ఇంటికి వ్యాపారాలే కాదు, వారసులు కూడా ముఖ్యమని ఆయన మీతో ఎప్పుడో చెప్పారు. అదే విషయం మళ్ళీ ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. మీ 2 జంటల్లో ఎవరు ముందుగా వారసునిస్తే వాళ్ళకి కంపెనీ మీద అధికారాలుంటాయి. అమ్మో అమ్మో, వేదాశ్రీలు బిడ్డని కంటే నా కూతురు గతేం కావాలి? నా మొహం మండా. వారసులు ఇచ్చిన వాళ్ళకే ఇక్కడ ప్రముఖ స్థానం ఉంటుంది. అలా ఇవ్వలేని వాళ్ళకి కాపురం బాగున్నట్టుగా ప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్లకున్న పదవులు కూడా తీసేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. అన్నయ్య, మీ పిచ్చి కాకపోతే దేవుడిస్తే పిల్లలు కలుగుతారు కానీ ఇలా ఆస్తులు ఎరేస్తే పుడతారా చెప్పు? నువ్వు నోరు మూస్తావా? ఎరేయడం కాదు, వర్క్ బిజీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాధ్యత గుర్తు చేయటం. మనోడినిచ్చిన వాళ్ళకి గిఫ్ట్ అనుకోవచ్చు కదా అత్తయ్య. ఏమలుడు నువ్వేమంటావు? జరిగే టైం వస్తే వాటంతటా అవే జరుగుతాయి అత్తయ్య. వాటి గురించి
ఇప్పుడు డిస్కషన్ వదిలేయండి. నా బాధ నీకేం తెలుసు అల్లుడు. నిన్ను వేదని విడగొట్టి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాను. ఈ పార్వతి గారు ఇంట్లో నేను ఉండలేను. ఆవిడ చింపి పారేయటం నేను చూశాను. నువ్వు ఈ ఇంట్లో శత్రువులు ఎవరూ లేరనుకుంటున్నావు, కానీ ఈవిడే నీ శత్రువు.